రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా కౌంటింగ్ కొనసాగినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరొకసారి కాంగ్రెస్ ప్రభంజనం కనిపిస్తుంది. మోర్ దాన్ 50% గెలిచింది, ఇంక్లూడింగ్ ఏకగ్రీవాలతో కలిపితే ఆల్మోస్ట్ 60%. మొదటి దశలోనూ అంతే, రెండో దశలోనూ అలాగే కనిపిస్తుంది. సో ఎవరి వర్షన్ ఎలా ఉంది ఈ ఫలితాల మీద? ఎస్ నందు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఎన్నికలు రెండో విడత సైతం ఈ నెల 14 అంటే నిన్న రాత్రి వరకు ఫలితాలు వెలువడ్డాయి. ఓవరాల్ గా ఈ నెల 11న జరిగినటువంటి మొదటి విడత ఫలితాల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభంజనము హవా కొనసాగిందో అదే పంత అదే తీరున మరొకసారి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అంటే అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయ దుందుబి మోగించారని చెప్పుకోవచ్చు. రెండవ స్థానానికి సంబంధించి దాదాపు భారత రాష్ట్ర సమితికి సంబంధించి 25% పైగా సీట్లు వచ్చాయి. కేవలం సిద్దిపేట, జనగామ, కుమురం భీం, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాలు, అలాగే సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ హవా కనబడింది. మిగతా ప్రాంతాల్లో వెనుకంజలో ఉంది. ఇక ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ 3వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేవలం 6% స్థానాలతోనే భారతీయ జనతా పార్టీ రెండవ దశలో తన హవా కొనసాగించింది. కేవలం కరీంనగర్ లోక్సభ పరిధిలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక చెప్పుకోదగ్గ స్థానాలను సాధించడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే 85.86% పోలింగ్ పర్సెంటేజ్ రెండవ విడత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి జిల్లాల్లో నమోదైంది. దాదాపుగా 46,70,000 పైచిలకు ఓటు హక్కును తాము వినియోగించుకోవడం జరిగింది. నందు, భువనగిరికి వచ్చేసరికి అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక్కడ దాదాపు 92% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక నిజామాబాద్ లో అత్యల్పంగా అతి తక్కువగా నమోదైంది. దాదాపు 76% మాత్రమే ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి.